కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులకు సెప్టెంబర్ నెల నుంచి జనవరి వరకు 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముసలమ్మ తల్లి నుండి ప్రదర్శన అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ మండల కార్యదర్శి చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల ఆరోగ్యాల పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులకు ఇంద్రపాలెంలో 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణం. అప్పులతో ఆకలితో కార్మికులు ఎలా పనిచేయాలి అని అధికారులను ప్రశ్నించారు. అజయ్ కుమార్ పై దాడి చేసిన రెడ్ కానిస్టేబుల్ పౌలును నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి డౌన్ డౌన్ పోలీస్ సిఐటి నాయకుడిపై దాడా. అక్కడ కొట్టేసి నేను వచ్చి ఆయన ఒక్క వచ్చి నేను కదా కొట్టడానికి పంచాయతీ కార్మికుల సమస్యలు, వారి జీతాలు, వాళ్ళ హక్కులు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు నిరసన చేస్తున్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని, పంచాయతీ అధికారులని కోరేది ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్మికులకి ఇప్పటికే జీతాలు 3 నెలలు, 5 నెలలు, 2 నెలలు జీతాలు పెంచుకున్న పంచాయతీలు అనేకం ఉన్నాయి. ఈ పంచాయతీలకి వెంటనే జీతాలు చెల్లించాలని, బకాయి జీతాలు. అట్లాగే గతంలో పోరాడి సాధించుకున్న 132 జీవో, 142 జీవో, 680 జీవో, ఇప్పటికే ఆ జీవోలు ఈ ప్రభుత్వం జీవోలు అయితే ఇచ్చింది, కానీ అమలుకే ఈ కింద డిపోలు, సంబంధిత అధికారులు దాన్ని అమలు చేయట్లేదు. ఆ జీవోలు అమలు చేయాలని చెప్పి మరొక కీలకమైన డిమాండ్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అట్లాగే పంచాయతీ వ్యవస్థలో టెండరింగ్ విధానం అని చెప్పి కార్మికుల కళ్ళు పొడిపించుకునే టెండరింగ్ విధానం ఈ రోజుకి అమలు చేస్తుంది. హైకోర్టు అనేక సందర్భాల్లో టెండరింగ్ విధానం రద్దు చేయండి అని చెప్పి తీర్పులు ఇచ్చిన ఈ పంచాయతీ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. అందుచేత ఈ టెండరింగ్ విధానం కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెండో డిమాండ్, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి మేమంతా చేరుకున్నాం. ఇంకా చేరుకొని ఫ్లెక్స్లో అన్ని సర్దుకుంటున్నాం. ఈ లోపు హెడ్ కానిస్టేబుల్గా ఉండేటువంటి కలెక్టరేట్లో హెడ్ కానిస్టేబుల్గా వ్యవహరిస్తున్నటువంటి పౌరులు ఈరోజు అన్యాయంగా నా మీద కార్మిక ఉద్యమాల మీద, కార్మిక హక్కుల మీద జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో పౌరులు చేసిన దాడి ఒక చిన్న దాడిగా మేము చూస్తున్నాం. కాకినాడ పౌరుల దాడే కాదు, ఈరోజు పేపర్లో చూస్తుంటే హర్యానాలో స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద దాడి, అట్లాగే గుజరాత్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద దాడి. దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికుల హక్కుల కోసం పోట్లాడుతుంటే మేము 12 గంటల పని చేయలేం, 8 గంటల పని విధానం అమలు చేయండి మేము కోరుతుంటే, ఈరోజు హక్కులు లేకుండా కార్మిక వర్గానికి, పాలక వర్గాలు, పారక వర్గాలకి సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తూ ఈరోజు పోలీసులు దాడి చేస్తున్నారు. అట్లాంటి పోలీసుల ఇంకోసారి దాడిలో భాగంగానే ఈరోజు నాపై, పంచాయతీ కార్మికులపై పౌరులు చేసిన దాడిగా మేము చూస్తున్నాం. అంచేత పౌరుల మీద చర్య అంటే ఈరోజు పోలీస్ వ్యవహారం కార్మికుల మీద వ్యవహరిస్తున్న చర్యలో భాగంగా మేము చూస్తున్నాం. అందుచేత ఇక్కడ జరిగినటువంటి చర్య పౌరుల్ని సస్పెండ్ చేయకపోతే దాడులు చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగానికి మరింత నూతన ధైర్యం వస్తుంది. అందుచేత వాటిని అరికట్టడానికైనా పౌరుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి కాకినాడలో ఉన్నటువంటి పంచాయతీ కార్మిక సిఐటి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య కాలరాసే విధంగా ప్రజాస్వామ్యంగా తమ సమస్యలను పరిష్కరించేదానికి అవకాశం లేకుండా వ్యవహరిస్తున్నారు. అంచేత అట్లాంటి పౌరుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం. పౌరుల్ని సస్పెండ్ చేసే వరకు, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఒక చర్చ జరిపే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఏపీ గ్రామ పంచాయతీ యూనియన్గా మేము అధికారులకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు అజయ్ కుమార్, సిఐటి నాయకులు.